కొల్లాపూర్ నవభారత నిర్మాత, సామాజిక న్యాయ పోరాట యోధుడు బాబు జగజీవన్ రామ్ ఆశయ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్లో జరిగిన జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బాబూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వివక్ష నిర్మూలనకు మరియు అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం బాబూజీ చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. హరిత విప్లవం విజయవంతం కావడంలో కార్మిక సంక్షేమ చట్టాల అమలులో ఆయన పాత్ర విశేషమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల యువత ఉన్నత విద్యను అభ్యసించి కార్పొరేట్ రంగంలోనూ ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. 119వ జన్మదినం సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షుడు సభాధ్యక్షుడు సంఘం, అలాగే సుదీర్ఘంగా చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి, కాబోయే మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపుల నరసింహ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి గారికి, కౌన్సిలర్ కాదర్ పాషా గారికి, అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారికి, కౌన్సిలర్ శేఖర్ గారికి, అలాగే కౌన్సిలర్ సర్పంచ్ గారికి, ఇంకా పేర్కొన్నటువంటి సర్పంచ్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మా సీనియర్ నాయకుడు జగ్గు గారికి, అందరికీ వేదిక ముందున్నటువంటి మిత్రులందరికీ, పెద్దలందరికీ, సోదర సోదరులందరూ కూడా, అలాగే మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం. బాబు జగజీవన్ రావు గారు స్వాతంత్రోద్యమానికి ముందే కూడా ఈ దేశం బానిస సంఖ్యల నుంచి విముక్తి కావాలని స్వాతంత్రోద్యమంలో పోరాటం చేస్తూ వ్యక్తి. రెండవది, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి 30 కోట్ల జనాభా, 30 కోట్ల జనాభా ఉన్నా కూడా అన్నమో రామచంద్ర అని ఉన్నటువంటి దుస్థితి, బెంగాల్ స్వాతంత్ర కంటే ముందు బెంగాల్ ఫెమెన్ అంటే తినడానికి తిండి లేకుండా లక్షలాది మంది చనిపోయిన సందర్భం. అదే అటువంటి పరిస్థితి నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి వ్యవసాయ శాఖ మంత్రి బాబు జగజీవన్ రావు. ఈ దేశంలో వ్యవసాయ విప్లవం, గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చి ఈనాడు కోట్లాది మంది 140 కోట్ల జనం ఉన్నా కూడా మరి ఆయన తెచ్చినటువంటి లోతుగా అధ్యయనం చేసి ఆలోచన చేసి భారతదేశంలో కోట్లాది ప్రజలకు పట్టడి అన్నం పెట్టాలని ఆలోచనతోటి విప్లవాత్మకమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చి వ్యవసాయాన్ని మరి లాభసాటిగా చేస్తూ ధాన్యం పండించే కాలం చేసి అది ఇంతమంది కనుకతోటి ఆయన ప్రధానమైన పాత్ర. అట్లాగే బాబు జగజీవన్ రామ్ గారు 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఆనాడు డిఫెన్స్ మినిస్టర్, బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పాటైన దానిలో ఆనాటి డిఫెన్స్ మినిస్టర్ బాబు జగజీవన్ రావు గారు ప్రధాన భూమిక పోషించి అతని యొక్క సమర్థతను నిరూపించుకున్నటువంటి సందర్భం. అలాగే కార్మిక మంత్రిగా ఉండి కష్టం చేసేటువంటి కార్మికులకు, చెమటోటి పని చేసేటువంటి కార్మికులకు న్యాయం జరగాలని ఆనాడే కార్మికులకు అంటే ఆ చట్టాలు తీసుకొచ్చి వాళ్లకు విధిగా అంటే ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, కంపెనీలో లాభాల బోనస్ కూడా కావచ్చు, ఇటువంటి ఎన్నో చట్టాలు తీసుకొచ్చి తాడిత పీడిత ప్రజలటువంటి యొక్క కార్మికులకు కూడా న్యాయం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఏ బాధ్యత చేపట్టినా దానికి మరి ఆ పద్ధతులు అన్నీ తీసుకొచ్చి సమాజం హితం కోసం, వివిధ వర్గాల మేలు కోసం
చేసినటువంటి వ్యక్తి. అందుకే వ్యక్తి కాదు, శక్తి. అందుకే ఈనాడు మనం వారి గురించి 119 సంవత్సరాలైనా మనం జరుపుకుంటున్నామంటే అది ఆయన యొక్క గొప్పతనం, పోరాట పటిమ, కష్టపడి సాధించుకున్నటువంటి. వీటన్నిటికీ మూల కారణం ప్రధానంగా ఒక తపన, ఒక పట్టుదల, ఒక మానవీయ కోణం, చదువు. అంటే చదువు ద్వారానే, విజ్ఞానం ద్వారానే ఈ రోజున జగ్జీవన్ రామ్ గారైనా, మరొక ఆణిముత్యం అంబేద్కర్ గారైనా జాతి గర్వించే స్థాయికి ఎదిగిందంటే ఆ సాధన ద్వారా, ఆ పఠన ద్వారా, ఆ చదువు ద్వారా, ఆ విజ్ఞానం ద్వారా. మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా, శతాబ్దం గడిచిపోయినా కూడా మనం కీర్తిస్తామంటే వాళ్ళ యొక్క గొప్పతనం, ఆలోచన విధానం. అందుకే చదువు అనేది అత్యంత ప్రధానం. మరి అట్లాగే అందుకే నా విజ్ఞప్తి సోదరులందరికీ, మనం ఇప్పుడే మాట్లాడింది సంఘం మాట్లాడుతూ కొల్లాపూర్లో మెడికల్ కాలేజీ కావాలి. ఫైన్, బాగుంది, అనడం తప్పు లేదు. నాగరికంలో మెడికల్ కాలేజీ, వనపర్తిలో మెడికల్ కాలేజీ. ఆ మెడికల్ కాలేజీలో చదువుతున్న వాళ్ళు, సీట్లు వచ్చిన వాళ్ళు ఎవరు? యావత్ రాష్ట్రంలో, దేశంలో ఆ పరీక్షలో పాస్ అయిన వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుతారు, ఇక్కడ పెట్టే చదువుతారు. కానీ మరి వెనుకబడినటువంటి మన జాతి పిల్లలు, వాళ్ళకు సీటు రావాలంటే మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉన్నా సీటు రావాలంటే కావాలి పునాది చదువు. ఆ చదువు పట్ల ఇలా ప్రభుత్వమైన, ఇలా సమాజమైనా చాలా మంది నిర్లక్ష్యం కారణం. ఒకనాడు చదువుకోవాలంటే అది అందరి మామిడిపల్లిగా ఉండేది. ఆనాడు జ్యోతిబా పూలే అంటే మహిళలకు చదవడానికే వీళ్ళు ఆంతున్న సందర్భం. ఒక పట్టుదలతోటి సావిత్రిబాయి పూలే కానీ, జ్యోతిబా పూలే కానీ ఒక కఠోర ఎన్ని ఆంక్షలు కఠోర అది చదువుకునే ప్రయత్నం చేయడం జరిగింది.